ముందుగా రమణమూర్తి గారి మీద దాడి జరగగానే వెంటనే మొట్టమొదటగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి వారికి, స్కైలాబ్ బాబా గారికి, అలాగే స్కైలాబ్ బాబు గారికి, భూపతి వెంకటేశ్వర్ గారికి, రాములు గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇది 3వ రోజు రమణమూర్తి గారి మీద దాడి జరిగి, అంటే లక్షల మంది ప్రజలు చూస్తుండగా లైవ్లో ఈ దాడి జరిగిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిన తర్వాత ఈరోజు ఎస్ఐతో మాట్లాడితే ఇప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి కనీసం ఎవరైతే దాడి చేశారో వాడి ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు, వాడి అడ్రస్ కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు. అంటే ఏ స్థాయిలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనడానికి ఇది నిదర్శనం. ఇంతమంది చూసిన తర్వాత ఈ స్థాయిలో ఒక వెల్లువలాగా రమణమూర్తి గారి పైన జరిగిన దాడిని ఇన్ని సంఘాల నుంచి ఇంతమంది థింకర్స్, ఇంతమంది హిందువుల నుంచి అన్ని చోట్ల నుంచి అన్ని మతాల వాళ్ళ నుంచి కూడా ఈ రకమైన ఖండన ప్రకటనలు వచ్చిన తర్వాత కూడా ఈ ఎక్కడ కూడా ఈ కేసుకు సంబంధించి ముందుకెళ్ళడం కానీ అరెస్ట్ చేయడం కానీ ఇప్పటివరకు జరగలేదు. ఇది 3వ రోజు. ఇది చాలా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి విషయము. తర్వాత అంటే మీరు హిందూ మతోన్మాదులని ప్రొడ్యూస్ చేస్తూ మేము హిందువులమి అని మీరు చెప్పుకొని ఇలాగే మీరు ఉండాలి అని చెప్పి అసలు మిమ్మల్ని ఎవరు నియమించారండి? హిందూ మతానికి ప్రతినిధుల కింద ఎవరైనా నియమించారా? మీరేమైనా పీఠాధిపతులా? ఒక దుర్మార్గంగా దార్శికాలకి పాల్పడుతూ యూట్యూబ్ని పెట్టుకొని ఈ వాట్సాప్ మీడియా నుంచి ఇవన్నీ ఫార్వర్డ్ మెసేజ్లు చేసుకుంటూ ఈరోజు ప్రజల్లో ఇన్ని రకాలుగా చీలికలు. ఇంతవరకు నువ్వు ముస్లిం అని బ్రాండ్ వేశారు, క్రిస్టియన్ అని బ్రాండ్ వేశారు, ఇంకోటనే వేస్తారు. ముస్లింలు క్రిస్టియన్లది కాదా ఈ దేశం? కేవలం మీరు మాత్రమే ఉంటారా? ఇప్పుడు వచ్చి హిందూ మతంలో అంతర్గతంగా కూడా ఈరోజు పడి నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావా? రమణమూర్తి గారు బొట్టు పెట్టుకోవట్లేదు అని ఓ కామెంట్, ఆయన విజయశంకర్ స్వామి గారు బొట్టు పెట్టుకుంటున్నారు అని అదొకటి. అంటే ప్రధానికి అంటే కాషాయం వేస్తే మీరు కాషాయం ఎందుకు వేసుకుంటున్నారు అని. మీరేమన్నా కాషాయం కలర్ని ఏమన్నా మీరు ఆర్ఎస్ఎస్ మిషన్ నుంచి ఏమన్నా పుట్టించారా? అర్థం కావట్లేదు. కలర్ ఏమన్నా మీకు ఆ పేటెంట్ ఏమన్నా మీకుందా? మీరు ఒకరే వేసుకోవాలా? ఎవరు చెప్పారు మీకు? బొట్టు పెట్టుకుంటేనే ఈరోజు హిందూ పిల్లలందరూ కూడా ఈరోజు బొట్టు పెట్టుకుంటే స్కూళ్ళకి రాణిస్తామని బండి సంజయ్ స్టేట్మెంట్. ఆయన ఎవరండి స్టేట్మెంట్ ఇవ్వడానికి? మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు మీ ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి ఆ వాజ్పేయి కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ ఎవరైనా బొట్టు పెట్టుకుంటున్నారా? అలా అకేషనల్గా పెట్టుకునే బొట్లు అందరం పెట్టుకుంటాం, అన్ని చోట్ల అందరూ పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోవడం మీద రిస్ట్రిక్షను, ఇలాగ ఉంటేనే నువ్వు హిందువి లేకపోతే కాదు, ఈ ఫలానా ఆహార్యంలో ఉంటేనే నువ్వు హిందువు అని చెప్పినప్పుడు ఆయన కాషాయ ఆహార్యంలో ఉంటే నువ్వెందుకు ఒప్పుకోవట్లేదు? అసలు నువ్వెవరు సర్టిఫై చేయడానికి? అసలు నువ్వు హిందువు అని మేము అనుకోవట్లేదు. నువ్వు మతోన్మాదివి, నువ్వు వేరు. అయినప్పటికీ కూడా భారతదేశ బౌలత్వాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరం కూడా మనం కలిసి ఒకరి సంస్కృతిని ఒకరి ఆచారాలని ఒకరు గౌరవించుకుంటూ మనం అకామిడేట్ చేసుకుంటూ ఉండాలన్న ఉద్దేశంతో మనం ఆ సహనం అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. మీరు ముందు వివేకానందుల్ని ఎత్తుకున్నారు, ఇప్పుడు పక్కన తీసి పెట్టేశారు. వివేకానందులు ఏం చెప్పారో ఆ మత సహనం అనేది మీరు పాటించట్లేదు. నా మతమే నాదే, నేను పట్టుకున్నదే అనేది మీరు మాట్లాడుతున్నారు. మీరు మతస్థులు అనేది ఎవరు చెప్తున్నారు? మీరు మీ యూట్యూబ్లో మీరు ఈ రకమైన డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు ఎన్ని డబ్బులు మీరు హిందూ ధర్మాని కోసం ఖర్చు పెట్టారండి? తిట్టడానికి ఖర్చు పెడుతున్నారా? మీరు కేవలం ఏదైనా గుడికో లేకపోతే ఏదైనా హిందూ కార్యక్రమానికో మీరు స్పాన్సర్ చేయడానికి ఎక్కడ చేశారు? మీరు ఎక్కడ ప్రకటించారు? ఎవరు ప్రకటించారు? అసలు ఇవన్నీ కూడా క్రిమినల్ కేసులు అని మాట్లాడుతున్నారు. మీరు క్రిమినల్ కేసులు ఉన్న బీజేపీ ఎంపీల మీద ఎంతమంది మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి డేటా తీయాలా? అవి కానీ ప్రూవెన్ అయిన కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉన్న తర్వాత మీరు టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నారు. మోడీ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? మొన్నటికి మొన్న మీరు విడుదలైన వాళ్ళందరినీ కూడా పూలు చల్లి వాళ్ళకి దండలేసి సత్కారాలు వేసుకుంటూ సిగ్గు లేకుండా అందరు జనాలు చూస్తుండగా మీరు ఊరేగించారు కదా. సమాజం ఎవరు కూడా గమనించట్లేదా? మీరు గోవుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి దాడి చేసి ఇంతమందిని చంపుతున్నారు. ఒక్కసారి హిందుస్థానీ గోరక్షా సమితి మీద డిమాండ్ పెట్టాం,
మీకు చేతనైతే కనుక గోవుని జాతీయ జంతువుగా ప్రకటించండి అని. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ కూడా హిందూ మతానికి మీరు ఏదైతే నిర్దేశిస్తున్నామని నియమావళి అని అంటున్నారో మీరు చెప్పేది అంటే కాన్స్టిట్యూషనల్గా ఉండాలి. మీరు మీ చేతిలో ఉంది ప్రభుత్వం, మీకు దమ్ముంటే కనుక జీవో చేయండి దాని మీద. ఎందుకు చేయట్లేదు? ఈ రకమైన దాడులు ఎందుకు చేస్తున్నారు? ఇదేమన్నా మతరాజ్యమా లేకపోతే ప్రజాస్వామ్య రాజ్యమా? ఇది మీ మతరాజ్యంగా మీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉన్నాయో ఈరోజు భారతదేశాన్ని మీరు ఆ రకంగా మార్చే కుట్ర ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాము. ఈ రమణమూర్తి గారి మీద దాడి చేసిన కశ్యప్ రెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అని అంటే చాలా ఇది చూస్తూ కూడా ఇలాగే మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటున్న విధానం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాము. ఇదే కొనసాగితే కనుక ఈ నిరసనలు కానీ మేము మా కార్యాచరణ కానీ ఇంకా తీవ్రంగా ఉండబోతుంది అనేది ఇక్కడ సభాముఖంగా నేను హెచ్చరిస్తూ జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.